ధీరజ్. అందరికీ నమస్కారం. ధీరజ్ ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం రఘు దీక్షిత్, సూరజ్, సంతోష్, రీటా గారు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి చల్ చలో చలో. రాజ్యం గెలిసినాడు రాజవుతాడు, రాజ్యం గెలిసినోడే రామచంద్రుడు, యుద్ధం ఇడిసేటోడు వీరుడు సూర్యుడు, యుద్ధం ఇడిసేటోడే దేవుడు. చలో చలో లైఫ్ ఇస్ ఏ మిలో, ఇదో కొత్త చాప్టర్ చేసే హలో. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో, తీపితో పాటుగా కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆట బ్రతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని, చలో చలో లైఫ్ ఇస్ ఏ మిలో, ఇదో కొత్త చాప్టర్ చేసే హలో. ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో, కన్నీలెందుకు ఉప్పగుంటాయి తీయగుంటే కడదాకా వదలవు కనుక, కష్టాలెందుకు పరుగుంటాయి తేలికైతే బ్రతుకంత మోస్తూ దించవు కనుక. ఎదురేలేని నీకుగాక ఎవరికెదురు పడుతుంది నెప్పులు నడక, చూద్దామంటూ నీ తడాక వచ్చిందే ఇబ్బందే నువ్వున్న ఇంటి గడప దాకా. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు, ఒక్కడైనా కానలాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు. చలో చలో లైఫ్ ఇస్ ఏ మిలో, ఇదో కొత్త చాప్టర్ చేసే హలో. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో. మడతే నలగని షర్టులాగా అల్మరాలు పడి ఉంటే అర్థం లేదు, గీతే తగలని కాగితంలా ఉట్టిజలు పట్టిపోతే ఫలితం లేనే లేదు. కుడుతూనే కుక్క పెట్టినాక కష్టమన్న మాటే మీ కొత్తేం కాదు, కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం మత్తుల్లో ఏ గాలి పడం ఎగరలేదు. ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏదైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ
ఒరిజినల్ సింగర్ ఎలా పాడాడో నాకు నేను వినలేదు, ఐడియా లేదు. కానీ నువ్వు పాడడంలో సాహిత్యం ఎంత బాగా వినిపిస్తోందంటే ఏదో వేమన శతకంలో లాగా ఎంత బాగా, చాలా బాగా వినిపిస్తోంది, అర్థమవుతోంది. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు సార్. ఎందుకండి అంత దిగులు? పాట పాడిన దానికి మీరు అనడానికి ఏమైనా సంబంధం ఉందా సార్? ముందు అతని గురించి చెప్పడానికంటే ముందుగా ఈ దేవిశ్రీ ప్రసాద్ చాలా మంచి మ్యూజిక్ ఆఫ్ లేట్. కాలంతో ఎన్నో మార్పులు కావాలి, కొత్త కొత్త డైరెక్టర్లు కొత్త కొత్త పద్ధతులు అడుగుతారు. ఏ పద్ధతిలో చేసినా అతను ఒక గమ్మత్తైన కామన్ పాయింట్ ఒకటి ఉంటుందన్నమాట. అందరూ క్యాచ్ చేసి పాడగలిగేటటువంటి ఒక ట్యూన్ని ముందుగా అలాంటి ట్యూను ఆ సందర్భానికి ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారిలో ఉన్న అక్షర ప్రజ్ఞ. సత్యమూర్తి గారు మంచి స్క్రిప్ట్ రైటర్, ఆయన చాలా గొప్ప డైలాగ్ రైటర్, స్క్రిప్ట్ రైటర్, కథా రచయిత, కొన్ని పాటలు కూడా రాశారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ అక్షర జ్ఞానం ఇతనికి ఎంత బాగా ఉపయోగపడిందంటే అది ఏ పాటకి ఏ ఆర్టిస్ట్కి ఎలాంటి టెంపోలో ఎలాంటిది ట్యూన్ చేయాలనేది బాగా అతనికి వంట పట్టిపోయింది. ముందు అతన్ని అభినందించాలి. అలాగే ఈ పాటగా హిట్ అయింది, కానీ రామజోగయ్య శాస్త్రి గారి గురించి ఎంతమంది అనుకుని ఉంటారో నాకు తెలియదు. వాళ్ళ గురువు గారి అడుగుజాడల్లో, సీతారామ శాస్త్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఎంత చక్కటి సాహిత్యాన్ని ఇచ్చాడో దీంట్లో. కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్, తీయగుంట కడదాకా మొదలవు గనక, కష్టాలెందుకు బరువుకుంటాయ్, తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవు గనక. ఇందులో ఆ తాళ ప్రక్రియ చాలా ఇబ్బంది అయినదనమాట. ఒక చోటు వచ్చిన తర్వాత ఆ తోసి రావడాన్ని ఎంత సౌకర్యంగా పాడేస్తున్నాడు ఆ కుర్రాడు అంటే బాగా వంట పట్టించేసుకున్నాడు పాటని. అది చాలా ముఖ్యమైన విషయం. మొట్టమొదటి సాకి పాడుతున్నప్పుడు మాత్రం ఒక చిన్న అక్షరంలో తప్పు చేసావు నాయన. యుద్ధం ఇడిసేటోడు కాదు, యుద్ధం గెలిసేటోడు. ఫస్ట్ది యుద్ధం గెలిసేటోడు వీరుడు సూర్యుడు, యుద్ధం ఇడిసేటోడే దేవుడు. అది అక్కడ రెండు యుద్ధం ఇడిసేటోడే అని పాడావు నువ్వు. అండ్ నాకు చాలా చాలా ఆనందం వేసింది నువ్వు పాడుతుంటే. నేను మిగతా ఎందుకు కూర్చున్నాను ఇక్కడ మర్చిపోయి నీ పాటలో ఉన్నటువంటి ఆ చొరవని, నువ్వు పాడే పద్ధతిని విని ఎంజాయ్ చేశాను. వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్గా సపోర్ట్ చేశారు. నువ్వు వెళ్ళిపో, చెప్తా, నువ్వు వెళ్ళిపో, నీ సీట్కి వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వద్దేలేంట్రా.